ఎస్ అండి. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈయన ఏంటంటే ఏ టైంలో ఏం మాట్లాడతాడో ఎవ్వరికి తెలియదు. క్యాప్రీషియస్ పర్సనాలిటీ అంటే అనిశ్చితంగా ఉంటాడనమాట. ఆయన మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. ఒక్కో దేశాన్ని ఎలా కామెంట్ కూడా చేస్తాడో తెలియదు. ఇప్పుడు జార్జియా మెలోని G7 కూటమి, యూరోప్లో ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో ఒక ప్రముఖ దేశం ఇరాన్, ఇది మనకి ఇటలీ. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని ఒక ప్రముఖ నేత కూడా ఈవిడ్ని చాలా డేంజరస్గా, చాలా దారుణంగా కామెంట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, ఆవిడ నాతో ఫోటో తీసుకోవడానికి బెగ్ చేసింది, అడుక్కుంటే నేను ఫోటోకి ఇచ్చాను, ఇంకా నేను ఏమీ చెప్పలేను అన్నట్టు ఆయన ఇటాలియన్ మీడియా సంస్థతోనే La7తో ఆయన మాట్లాడారనమాట. వెంటనే ఇటలీ దీనికి దౌత్య యుద్ధమే మొదలుపెట్టిందనమాట. వెంటనే ఇప్పుడు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనే చెప్తుంది, నేను నిన్ను అడుక్కోవలసిన అవసరం నాకు లేదు, నా దేశం కానీ నేను కానీ ఎప్పుడు నిన్ను బెగ్ చేయవలసిన అవసరం నాకు లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, కానీ శత్రు దేశాల కంటే హీనంగా మీరు ఫ్రెండ్స్ని ట్రీట్ చేస్తున్నారు, ఇదేం మీకు కొత్త కాదు ఇక అనుకుంటే ఆవిడ పాత తవ్వడం జరిగిందనమాట.